నా బేబీగా చందన వస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. కానీ ఎప్పుడు వస్తుంది? ఇన్నోసెంట్గా అడుగుతున్న విజయ్ మాటలకు నవ్వొస్తుంది ధరణికి. ఏయ్, ఎందుకే నవ్వుతున్నావు? ఇప్పుడు నేనేం జోక్ చెప్పానని చిన్నగా అరుస్తూ అంటాడు. అప్పటికే చలితో ఫుల్గా వణికిపోతుంది. ఆమెను అప్పుడే గమనిస్తాడు విజయ్. పల్చని చీరలో చలికి గజగజ వణుకుతుంది. లోపలికి వెళ్దాం పదా అంటూ ఆమెను తన ఒడిలోంచి దించుతుంటే, ఎత్తుకోండి అంది చేతులు చాపి క్యూట్ ఫేస్తో. అప్పటి వరకు తను పడ్డ బాధంతా మర్చిపోయాడు ధరణి అందమైన మొహాన్ని, ఆమె అమాయకమైన పెద్ద పెద్ద కళ్ళను చూస్తూ. ఎత్తుకున్నాడు పైకి. అతని మెడ చుట్టూ చేతులు వేసి మెడ వంపున తల పెట్టుకుంది. ఆమె తనను డైవర్ట్ చేయడానికి అని కంప్లీట్గా అర్థమైంది అతనికి. ఎత్తుకొనిచ్చి బెడ్ పైన దించి వెనక్కి వచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి కర్టెన్స్ వేసేశాడు. కర్టెన్స్ ఎందుకు వేశారు అంది తెలియని గుబులు లోపల పుడుతుంటే. మన రొమాన్స్ మూన్ స్టార్స్ చూస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారని క్లోజ్ చేసేశారు. తనని ఆట పట్టించాలని బెడ్ మీద ధరణి ముందు కూర్చుంటూ అంటాడు. నుదుటిన చిరు చెమటలు పడుతుంటే టెన్షన్గా చూస్తుంది. చాలా స్ట్రెస్ అనిపిస్తుందిరా, తగ్గిస్తావా ఆమెను తన మీదకు లాక్కుంటూ దిగులుగా అన్నాడు. హెడ్కి ఆయిల్ మసాజ్ చేస్తాను ఉండండి అంటూ లేవబోతున్న ధరణి నడుమును పట్టుకొని ఆపేస్తూ, స్ట్రెస్గా ఉంది ఇక్కడ అంటూ హార్ట్ని చూపించాడు. తిరిగి చూసిన ఆమె విజయ్ తన హృదయాన్ని చూపించేసరికి ముందుకు వచ్చి సున్నితంగా హత్తుకుంటూ విజయ్ గుండెలపై పెదవులతో ముద్దును అద్దింది. ఇవ్వాల్సిన ప్లేస్ ఇది కాదేమో. సాయంత్రం తనను వైట్ డ్రెస్లో చూసింది గుర్తొచ్చి అల్లరిగా అడుగుతాడు. చూపుని పైకి తెచ్చి చూస్తూ, నాకు మీ ప్రతి అణువు ఇష్టమే, ముఖ్యంగా ఈ హృదయం అంది. ఇష్టంగా ఆమెను తనలోకి మరింతగా పొదువుకుంటూ, నీకు బాధగా లేదా నిన్ను చేరాల్సిన తాళి ఇంకొకరిని మొదట తాకిందని? మూసిన కళ్ళలో చందన కనబడుతుంటే ఆలోచిస్తూ అంటాడు. ఆమె ప్రేమ స్వచ్ఛమైనది, దక్కడంలో తప్పు లేదు. తను బ్రతికి ఉండుంటే నేను అసలు మీ దాకా వచ్చేదాన్ని కాదుగా అంది ఎటో చూస్తూ. ఆమె తలను పైకి తెచ్చి ఒక్క క్షణం సూటిగా చూశాడు. అతనిలో తెలియని కలవరం కనబడుతుంటే తను చూసింది. ఒకవేళ నేను అంటూ మీ లైఫ్లోకి రాకపోయి ఉండి ఉంటే? అక్కలేదు కాబట్టే మీ ప్రేమను నేను పంచుకోగలుగుతున్నాను. తను బ్రతికే ఉండుంటే నాకు తెలుసు మీరు తనని వదిలేవారు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ నుంచి నాకు దక్కే ప్రతి క్షణం చందన సొంతం. అవి తన నుంచి నేను తీసుకున్నాను అని నాకు అనిపిస్తుంది అంది బాధగా. బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసిన విజయ్కు ధరణి చెప్పేది వింటుంటేనే మనసంతా ఏదోలా ఉంది. నిజమే, చందన బ్రతికి ఉంటే తన లైఫ్లోకి ధరణి వచ్చేది కాదేమో. ఆ ఊహను కూడా భరించలేకపోయాడు. ఆమె చుట్టూ ఉన్న చేతి పట్టును మరింతగా బిగించి పట్టుకున్నాడు, తనకు దూరంగా ఉండకూడదని. అతని కళ్ళ మాటున మెదిలే ప్రశ్నలు ఆమెకు తెలిసిందేమో మౌనంగా ఉండిపోయింది. అత్తయ్య మామయ్యను వదిలి ఎందుకు వెళ్ళిపోయారు మీరు? విజయ్ని చూస్తూ అడిగింది. విజయ్ చేతుల్లో ప్రాణం విడిచిన చందనాను చూస్తూ నిస్తేజంగా మారిపోయాడు విజయ్. ఆమె అమాయకమైన మోహం చూస్తూ కళ్ళ నీళ్లు జారిపోతున్నాయి. ఆ దృశ్యం చూస్తున్న వందన కూడా గట్టిగా ఏడ్చేస్తూ పరుగున లోపలికి వచ్చింది. తర్వాత రోజు తమ ఫామ్ హౌస్లోనే చందన అంత్యక్రియలు పూర్తి చేసి అక్కడే సమాధిని కట్టించారు మనోహర్ గారు. అందరూ ఏడుస్తున్న ఆఖరి చూపుగా చూసిన చందన రూపం దగ్గర ఆగిపోయాయి విజయ్ కన్నీళ్లు. బొమ్మలా మారి భర్తగా తను చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేశాడు. చందన చనిపోయిన రోజే సౌమ్య డెలివరీ అయ్యి చింటూకి జన్మనిచ్చింది. అక్కడ నరేంద్ర గారు హాస్పిటల్లో ఉండటంతో మిగతా వారందరూ చందనాని ఆఖరి చూపులు చూసుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. 10 రోజులైనా ఇంట్లో మార్పు లేదు. అవే కన్నీళ్లు, అదే బాధ అందరిలో. విజయ్ రూమ్కే పరిమితమయ్యాడు. నరేంద్ర గారు, సునంద గారు కొడుకుని అలా చూసి తట్టుకోలేకపోతున్నారు. యుఎస్లో ఉన్న తన ఫ్రెండ్స్ వచ్చారు విజయ్ పరిస్థితి తెలిసి. కొడుకుని అలా చూడలేక విజయ్ని ఫ్రెండ్స్తో కలిసి అమెరికాకు పంపించారు. అక్కడికి వెళ్ళాక విజయ్ మరింత కఠినంగా మారిపోయి ప్రేమ అనే పదాన్ని పూర్తిగా మరిచి తనను తాను యంత్రంగా మార్చుకున్నాడు. ఏ డ్రీమ్ కోసమైతే చందనాని కాదని అన్నాడు, అదే డ్రీమ్ కోసం అహోరాత్రులు శ్రమించి అమెరికాలో కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. రోబోట్లా మారిపోయిన తనను తాను మార్చిపోయి పూర్తిగా బిజినెస్ మీదనే దృష్టి నిలిపాడు. ఫలితంగా టాప్ లిస్ట్లో తమ కంపెనీలు నిలబడ్డాయి. ఆ తర్వాత నరేంద్ర గారు ఎంత పిలిచినా ఇండియా రాలేదు విజయ్. ఇక్కడికి వస్తే తమ తల్లిదండ్రుల బాధను చూడలేక చందన గుర్తొస్తుందని అమెరికాలోనే ఉండిపోయాడు. కొడుకు జీవితంలో సంతోషాలను దూరం చేశానన్న దిగులు నరేంద్ర గారికి రోజు రోజుకి ఎక్కువై మళ్ళీ గుండె నొప్పిని తెచ్చిపెట్టింది. అప్పుడే విజయ్ మళ్ళీ ఇండియాకి రావడం, ఆయన బలవంతంతో ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ధరణిని గుడిలో చూసే మొదటి క్షణం వరకు తను ఒక ప్రాణం ఉన్న యంత్రంగానే ఉన్నాడు.
ధరణి అమాయకత్వం, ఆమె గుణం, ఎదుటివారి మంచిని కోరే ఆమె వ్యక్తిత్వం తనను కట్టిపడేసిన చందన గుర్తొచ్చిన ప్రతిసారి వెనక్కు తగ్గాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ధరణిని పెళ్లి చేసుకోవడం, తనతో తన లైఫ్ను పంచుకోవడం ఇప్పటికీ కలలా ఉంది విజయ్కు. ధరణి తన జీవితంలోకి రాకపోయి ఉండుంటే ఎప్పటికీ చందనాని తలుచుకుంటూ బ్రతికేవాడేమో. గుండెల మీద ఉన్న ధరణిని చూస్తూ, యు ఆర్ మై లైఫ్ ధరణి, నీ వల్లే నేను మళ్ళీ నార్మల్ కాగలిగాను. నీకు తెలియకుండానే నువ్వు నా లైఫ్లోకి వచ్చి నన్ను పూర్తిగా మార్చేశావు. తెలుసా, నిన్ను చూసిన ప్రతిసారి ఏదో తెలియని కొత్త అనుభూతిని పొందా నేను. నిన్ను చూస్తే నన్ను నేను మర్చిపోయేవాడిని. చాలాసార్లు అనుకున్నా నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవాలని, కానీ నా మనసు నా మాట విననని మొరాయించేది, చెప్పాడు హార్ట్ఫుల్గా. అతని మాటలకు కళ్ళలో ఎనలేని ప్రేమకు దాసోహం అవుతూ, మీరే నా ప్రపంచం చూస్తూ ఆర్తిగా చెప్పింది. ఆమెను బెడ్ మీద పడుకోబెడుతూ పైకి చేరాడు. ఆమె హృదయం మీద తలానించి, ఏ పరిస్థితుల్లోనూ నన్ను వదిలేసి వెళ్ళకే వేడుకోలుగా చెప్తూనే ఆమె పెదవులను బంధించాడు. ఒకరినొకరు దూరం అన్న పదాన్ని వారి జీవితాల్లో నుంచి తీసేయాలన్నట్టుగా ఒక ఈ ముద్దులో ఒకరికొకరు ప్రేమను తెలుపుకుంటున్నారు. ఆమె చేతి వేళ్ళు అతని జుట్టులోకి జొనిపి అతని తన గుండెలకు మరింతగా అదుముకుంది. తన చేతిని ఆమె నడుము చుట్టూ వేసి బలంగా తనని చుట్టుకున్నాడు. అతని ఒత్తిడికి తీర్చే ఔషధంగా ఆమె మారి భర్త పడిన వేదనను, బాధను తగ్గిస్తుంది. ఆమెతో సాంగత్యం అతని స్ట్రెస్ను పూర్తిగా పోగొడుతుంది. బాధను మురిపించే ఆ ముద్దు ఎంతసేపు కొనసాగిందో వారికే తెలియదు. శ్వాసించడం భారంగా మారి ఆమె ఎద సవ్వడిలో తేడా గమనించి తన శ్వాసను ఆమెకు అందిస్తూ పెదవుల బంధనాన్ని వీడి ఆమె ఎదపై వాలాడు. ఊపిరి తీసుకుంటూ కాస్త మామూలు అయ్యాక చూసింది విజయ్ని. ప్రశాంతమైన మోముతో కొత్తగా కనబడుతుంటే వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఆమెను చూస్తూ, ఈ విషయాలన్నీ నీకు చెప్పాక అని అంటూ ఆగిపోయాడు. నేనే ఫూలిష్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయాను కదా అంది బాధగా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళనని ప్రామిస్ చేయి, చేతిని ముందుకు చాచి అడుగుతాడు సూటిగా. అతని చేతిలో 2 చేతులను పెనవేసి, ఊపిరి ఆగినా మిమ్మల్ని వదిలి వెళ్ళను, చంపేస్తా నేను ఇంకోసారి ఇలా మాట్లాడితే సీరియస్గా అని కోపంతో నడుమును గిల్లేశాడు. అరుస్తూనే నవ్వేసింది విజయ్ కోపంలో ముద్దుగా కనబడుతుంటే. ఇంకోసారి ప్రేమను కోల్పోతే తట్టుకోలేన్రా, అది నీ నుంచి అంటే ఐ కాంట్, నలిగిన మనసుతో ఆవేదనగా అన్నాడు. అతను పడిన మనోవేదన ఏంటన్నది ఆ క్షణం అర్థమైంది ఆమెకి. ఇంకా మన లైఫ్లో హ్యాపీ డేస్నే కానీ సాడ్ డేస్ ఉండకూడదు ధీమాగా చెప్పి తనని దగ్గరకు తీసుకుంటాడు. అంటూ, నాకు చందనాను చూడాలని ఉందండి అంది ఆశగా. మురిపెంగా చూశాడు ఆమెని. ఇంట్లో ఎక్కడా తన ఫోటో కూడా లేదు, ఎందుకని? తన ఫోటో చూసి డాడీ చాలా సఫర్ అవుతున్నారు బాధతో, అందుకే అన్నీ కింద ఉన్న రూమ్లో పెట్టి లాక్ వేయించాను. సాయంత్రం కింద గది డోర్ ఓపెన్ కాకపోవడం గుర్తొచ్చింది ఆమెకి. నాకు తన ఫోటో అయినా చూపిస్తారా అర్థింపుగా అడిగింది. చూస్తావా ఇప్పుడు అన్నాడు ఆశ నింపుకున్న కళ్ళతో తననే చూస్తున్న ధరణిని చూసి. చూడాలని ఉంది. మార్నింగ్ అయితే ఇంట్లో అందరూ చూసి బాధపడతారు, అందుకే ఇప్పుడు చూస్తాను, కమ్ అంటూ డ్రాలో ఉన్న రూమ్ కీ తీసుకుని ధరణి చేతిని పట్టుకుని కిందకి వెళ్తాడు. హాల్లో ఒక సైడ్కి ఉన్న రూమ్ డోర్ లాక్ తీసి లోపలికి వచ్చి లైట్ ఆన్ చేశాడు. అప్పటి వరకు విజయ్ చేతిని పట్టుకుని ఉన్న ధరణి ఎదురుగా నవ్వుతూ ఉన్న ఆమె ఫోటో చూస్తూ అతని చేతిని వీడి అడుగులు ముందుకు వేస్తూ వాల్ దగ్గర ఉన్న చందన ఫోటోని చేతితో తాకింది. డోర్ దగ్గర వాల్కి ఆనుకుని చందనాను ధరణిని చూస్తున్నాడు విజయ్. అందమైన రూపం, విశాలమైన నుదురు, పెద్ద కళ్ళు, చక్కని చిరునవ్వు, చాలా అందంగా ఉంది చందన. ధరణిని చందనాన్ని చూస్తున్న విజయ్ చూపులకు ఇద్దరు ఒకేలా ఉన్నట్టు కనబడ్డారు క్షణకాలం. ఒక్కసారిగా రోమాంచితం అయ్యింది తన బాడీ అంతా. కింద కూర్చుని ఒడిలో చందన ఫోటోలు తదేకంగా చూస్తున్న ధరణిని చూసి పక్కనే వాల్కి ఉన్న చందన ఇంకో ఫోటోని చూశాడు. నవ్వుతూ కనబడింది తన కళ్ళకి. ధరణిలోనే తనను చూసుకోమన్నట్టుగా సంకేతం ఇచ్చింది అతని మనసు, మెదడు. కళ్ళలో తడి చేరింది విజయ్కు. ధరణి వెళ్దాం అన్నాడు ఉద్వేగానికి లోనవుతుంటే అదుపు చేసుకుంటూ. తల తిప్పి చూసిన ధరణికి మారిన విజయ్ ముఖ కవలికలు స్పష్టంగా తెలుస్తుంటే అతను ఎమోషనల్ అవుతున్నాడని వెంటనే లేచి ఫోటో వాల్కి తగిలించి దండం పెట్టుకుంది గౌరవంగా. ధరణినే చూస్తూ బయటకు వచ్చేశాడు. సోఫా మీద చేతులు పెట్టి తలెత్తి పైకి చూస్తూ దీర్ఘంగా ఊపిరి తీసుకుని వదిలాడు.
లైట్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి వచ్చింది ధరణి బయటకు. అటు తిరిగి ఉన్న విజయ్ వెనకగా నెమ్మదిగా వచ్చి చిన్నగా భుజం మీద చెయ్యి వేసింది. ఆమె స్పర్శ తగలగానే ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి రూమ్కి వెళ్ళిపోయాడు. అతని బాధను ఆమె ముందు బయట పెట్టలేదు. వెనకే వెళ్ళింది. లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి చూసింది గదిలో. బాల్కనీ రైలింగ్ని పట్టుకొని ఆకాశంలో వెలుగులీనుతున్న జాబిల్లిలో చందనాన్ని చూస్తూ ఉండిపోయాడు. పక్కనే నిలబడి రైలింగ్ మీద ఉన్న విజయ్ చేతి మీద తన చేతిని వేసి తను చందనాన్ని చూసింది. మీరు ఇలా ఉంటే చాలా కష్టంగా ఉంది నాకు, బెంగగా అంది. మర్చిపోలేకపోతున్నారా? ట్రై చేస్తున్నా, మెల్లిగా ఆమె చేతిని పట్టుకుని అపరాధన భావంతో చెప్తాడు. మీరు ఇలా బాధపడితే తను హ్యాపీగా ఉండలేదు. పైన మన లైఫ్లోకి తను రావాలంటే మీకు ఈ గిల్టీ ఫీలింగ్ పూర్తిగా పోవాలి. మనం సంతోషంగా ఉంటే తన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఫోటో చూసినప్పుడు తనకు కలిగిన అద్వితీయమైన భావం తన చేత అలా చెప్పించుతుంది. కాదు, చందన చెప్తుంది. విజయ్ని తన ప్రాణంగా ప్రేమించిన చందన అతను అలా బాధపడుతుంటే చూడలేకేమో ధరణి చేత అలా మాట్లాడిస్తుంది. ధరణి వైపు తిరిగి ఆమెనే చూస్తూ తనని దగ్గరగా తీసుకుని హత్తుకుంటూ ఇప్పుడు చూశాడు అదే చందమామని. నవ్వుతూ కనబడింది చందన. చిన్ని నవ్వు వచ్చింది విజయ్ పెదవుల మీదకి. తన ముందు ఉన్న ధరణి మెడ వంపుల్లో తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి తనలో వేదన తగ్గి తెలియని ఆనందం మనసులో కలిగేసరికి ధరణితో పాటు లోపలికి వచ్చాడు. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ ఇలాగే నిద్రపోతాను అన్నాడు ప్లీజింగ్గా. నవ్వుతూ సరే అంది అతని తల నిమురుతూ. 10 నిమిషాల్లో డీప్ స్లీప్లోకి వెళ్ళిన విజయ్ని చూసి మీలో ఇంత బాధను దాచుకున్నారని అనుకోలేదు నేను. పైకి గంభీరంగా కనిపించే మీలో ఇలా ఒక పసిపిల్లాడు ఉన్నాడని తెలిసింది ఈరోజు. ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచిపోయారు మీరు నా దృష్టిలో. ఎవరెస్ట్కి కూడా కొలమానం ఉందేమో, మీ మీద అంతకంటే ఎక్కువగా ఉంది నా ఫీలింగ్. మీ లైఫ్లో కోల్పోయిన ఆనందాన్ని తిరిగి మీకు అందిస్తాను. మీ ప్రేమకు సార్థకతను చేకూరుస్తాను. నాలో ప్రతి అణువులో నింపుకుంటూ మీలో ప్రతి ఫీలింగ్ను పంచుకుంటాను. ఐ లవ్ యూ విజయ్ గారు. నిద్రపోతున్న విజయ్ని చూస్తూ అతని మదికి తన ప్రేమ సందేశాన్ని పంపించింది. ప్రశాంత వదనంతో ఎన్నో రోజుల తర్వాత తీరిన కలత తగ్గిన మనసులోని భారం అతనికి హాయిగా నిద్రను పట్టేలా చేస్తుంటే అంత మత్తులోనూ ఆమె మాటలకు స్పందిస్తూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసుకొని తన ఒడిలోకి మరింతగా ఒదిగిపోతూ పీస్ఫుల్గా నిద్రపోతున్నాడు. అతని నుదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్ మునివేళ్లతో సున్నితంగా తప్పిస్తూ అందమైన అతని ముఖరవిందాన్ని ఇష్టంగా చూస్తూ ఫోర్ హెడ్ కిస్ చేసి బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచిస్తూనే మెల్లగా తను కూడా నిద్రపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచే విజయ్కి మెలకువ వచ్చి లేవబోతుంటే మెత్తని ధరణి ఒడి స్పర్శ తగిలి తను రాత్రి ఎక్కడ పడుకుంది చూశాడు. తన చెంపల మీద ఒక చేతిని, భుజం మీద ఇంకో చేతిని వేసి బెడ్కి ఆనుకొని నిద్రపోతున్న ధరణిని చూసి రాత్రంతా ఇలాగే పడుకుందా అని అనుకొని ఆమెకు బ్యాక్ పెయిన్ వస్తుందేమోనని ఒడిలోంచి లేచి ధరణిని పిల్లో మీదకి అడ్జస్ట్ చేశాడు. అప్పటి వరకు తెలియని నడుం నొప్పి ఒక్కసారిగా తెలిసేసరికి హా అంది చిన్నగా నిద్రలోనే అప్రయత్నంగానే తన చేతులు నడుము మీదకి వెళ్ళడంతో. ధరణి అని తన చెంపను చిన్నగా తట్టి లేపుతున్న విజయ్ చేతిని పట్టుకుని తన తల కింద దిండులాగా మార్చుకుని నిద్రపోయింది. శారీ కట్టుకోవడంతో నిద్రలో అది ఎప్పుడో చెదిరి కనబడని ప్రదేశాన్ని కనబడేలా దాచిన అందాలను బయటపడేలా చేసింది. తన చెయ్యిని ఆమె ఎదలకు దగ్గరగా అదుముకోవడంతో విజయ్ చేతికి ధరణి చెస్ట్ తగులుతుంది. ఎందుకే పొద్దు పొద్దునే నా సహనానికి పరీక్ష పెడుతున్నావు అంటూ కళ్ళకు కనువిందు చేస్తున్న అందాలను చూసి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ మనసులో అనుకుంటాడు. నిద్రలో మరింత ముద్దుగా కనబడుతున్న ధరణిని చూస్తూ ఆమె పక్కనే తను కూడా చేరి నడుము చుట్టూ చెయ్యి వేసి ఆమె గుండెల్లో తల పెట్టుకొని అప్పటి వరకు ఆపుకున్న ఫీలింగ్స్ని నిలువరించడానికి కష్టంగా ఇబ్బంది పడుతుంటే అప్పుడే నిద్రలో కొద్దిగా జరిగిన ఆమె చీర పైట నుంచి పొంగి బయటకు కనబడుతున్న ఎదభాగం విజయ్ సహనానికి విషమ పరీక్ష పెడుతుంది. ఆమెకు ఇబ్బంది కలగకుండా కొద్దిగా ముందుకు వచ్చి తన పెదవులతో ఆమె పెదవులపై చిన్న పెక్కిచ్చి కింద పెదవిని చిన్నగా కొరికి వదులుతాడు. టక్కున కళ్ళు తెరిచేస్తుంది. సురుక్కుమనేసరికి గుండెల మీద ఉన్న అతనిని చూసి ఏం చేస్తున్నారు మీరు అంది అదురుతున్న గుండెలతో. ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ కొంటిగా చెప్తూనే ఆమె చెస్ట్ను ఇంకా బలంగా తన ఫేస్కు హత్తుకుంటాడు. అతని చర్యకు ఆమె తనువంతా పరవశం మొదలై ఉక్కిరి బిక్కిరి అవుతుంటే విజయ్ గారు ప్లీజ్ ఇంకా స్టాప్ చేయండి అంది అతని భుజం మీద చేత్తో మెల్లిగా నెడుతూ. ఇంకా స్టార్ట్ చేయలేదు బేబీ, స్టాప్ చేయడానికి ఆమె చేతులను పట్టుకొని మెడ మీదకు వచ్చి తడి అద్దుతూ హస్కీగా చెప్తాడు.
రాత్రి మిమ్మల్ని చిన్న పిల్లాడు అనుకుంటే ఉదయాన్నే మళ్ళీ ఇలా మారిపోయారేంటి క్రయింగ్ ఫేస్ పెట్టి అంటుంది. చిన్న పిల్లాడని నువ్వు అనుకుంటే అది నా తప్ప. అయినా నీ చేతి గోరుముద్దలు తినేటప్పుడు నేను చిన్నోడ్నే, ఇప్పుడు కాదు బేబీ. మెడ మీద కూడా గాఢంగా ముద్దు పెడుతూ టీజింగ్గా అంటాడు. ప్లీజ్ నా బంగారం కదా, మీరు మా మంచి విజయ్ బేబీ కదా, నాకు ప్రామిస్ చేసి ఇలా చేస్తారా ఎవరైనా? మీరు గుడ్ బాయ్ కదా, ఇలా చేయకూడదు, నా మాట వినండి ప్లీజ్ అంటూ బతిమలాడటం మొదలెడుతుంది. ధరణి మాటలకు లోలోన నవ్వుకుంటూనే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రామిస్లు పని చేయు బేబీ, దట్టు ఈ పనిలో అస్సలు పనికిరావు అంటూ చెవి పక్కనే కిస్ చేస్తూ అంటాడు. ఆమె హార్ట్ బీట్ రైజ్ అవుతుంటే నడుం మీద ఉన్న విజయ్ చెయ్యి చీరలోంచి లోపలికి వెళ్తుంటే కళ్ళు రెట్టించి ఆల్చిప్పల్లా చేసింది. ఏడుపు మొహం పెట్టుకుని ఏదో చెప్పబోతుంటే ఆమె మెడను పట్టుకొని తన ఫేస్ దగ్గరగా తెచ్చుకుని సూటిగా చూస్తూ ఇష్టం లేదా అంటాడు సీరియస్గా. విజయ్ అలా సీరియస్ అయ్యేసరికి భయమేసి ఇష్టమే అంది చిన్నగా. ఇంకేంటి మరి, ఎందుకు రొమాన్స్కి కూడా అంత భయపడుతున్నావు? నేనేమి నిన్ను కొరుక్కు తిననులే, జస్ట్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నా అనేసి లేవబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఆ విషయం నాకు తెలియదు కదా, అందుకే భయమేసింది అంది తల దించేస్తూ. ఆమెను చేత్తో పట్టి పైకి లాక్కొని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె భుజం మీద తల పెట్టుకొని రొమాన్స్ వేరు సెక్స్ వేరు తెలుసా నీకు అన్నాడు నడుము చుట్టూ ఉన్న చేతులను బిగిస్తూ. తెలీదు అంది తలూపుతూ. రొమాన్స్ మీన్స్ లవ్. నా లవ్ ని కిసెస్ తో హగ్ తో నీ మీద చూపించడం, నీ టచ్ ని నేను ఫీల్ అవ్వడం, నా ఫీలింగ్స్ ని నీకు తెలిసేలా చేయడం. ఆమె చేతి వేళ్లను మీటుతూ చెప్తుంటే బుద్ధిగా వింటుంది. లవ్ లో రొమాన్స్ కామన్, అది హద్దు దాటితే లస్ట్ గా మారి సెక్స్ చేసేలా హస్బెండ్ అండ్ వైఫ్ ని ఉద్వేగపరిచి ముందుకు ఎంకరేజ్ చేస్తుంది. మనకు బుజ్జి బేబీ కావాలంటే మరి కష్టపడాలి కదా అన్నాడు తనలోని ఇంకో యాంగిల్ని ఆమెకు పరిచయం చేస్తూ. అతనిలోని రొమాంటిక్ యాంగిల్కు షేక్ అయిపోయి బుగ్గలు ఎర్రగా మారాయి. మన మధ్యలో నో లిమిట్స్, ఓన్లీ రొమాన్స్. ఇప్పటి వరకు నీకు అన్నీ తెలిసేదాకా ఏం చేయకూడదు అనుకున్నా, ఇప్పుడు అన్నీ చెప్పేశాను. మన మధ్య ఉన్న ఆ లైన్ కూడా ఆల్రెడీ క్రాస్ చేసేసాం. సో ప్రామిస్ అంటూ నన్ను దూరం పెడితే ఒప్పుకోను, కొంచెం గట్టిగానే అయినా ఫుల్ సీరియస్ మోడ్లో చెప్పాడు. మీరు మాట మీద నిలబడడం లేదు అంది ఏడుపు మొహంతో. మెంటల్, ఇంత చెప్తుంటే మళ్ళీ ప్రామిస్ అంటావు, తిక్కగానే లేచిందా? ఎస్, మీకు ఉందిగా టన్నుల కొద్ది తిక్క, మీ వైఫ్గా నాకు వచ్చింది అంది పౌరుషంగా. పిచ్చి పట్టింది నీకు, నడుమును గట్టిగా ప్రెస్ చేసేస్తూ చిరుకోపంగా అంటాడు. ఏడుపు మొదలెడుతుంది. విజయ్ నవ్వుకుంటూ ఇలాగే ఉండు, ఎప్పుడు బాగున్నావు అంటూ బుగ్గకు ముద్దిచ్చి బెడ్ దిగేసి వెళ్తుంటే గబగబా వెనకే వెళ్ళి విజయ్ ముందుకు వచ్చి ఎందుకు తిట్టారు, ఎందుకు నవ్వుతున్నారు అంది నడుము మీద చేతులు వేసుకొని అయోమయంగా చూస్తూ. ఆమె ఫేస్ సూపర్ క్యూట్గా చెదిరిన చీరలో సూపర్ హాట్గా కనబడుతుంటే నువ్వు ముందు ఆ ఎక్స్పోజింగ్ ఆపవే, కంట్రోల్ చేసుకోలేక చస్తున్నా అన్నాడు కష్టంగా బొటన వేలితో నుదురు రుద్దుకుంటూ. అప్పుడు చూసుకుంది తనని తాను. చెస్ట్ మీద నుంచి జారిపోయిన పైట, బొడ్డుతో సహా ఫుల్గా కనబడుతున్న నడుము, సగం బాడీకి చీరనే లేదు అసలు. అంతే టక్కున వెనక్కి తిరిగి పైటను సర్దుకుంటూ నువ్వు ఇలా షో చేసి మరీ చూపిస్తుంటే ఆయన అలా కాక ఇంకెలా ఉంటారు అని మనసులో తనని తానే కసురుకుంటూ జారిన కుర్చీలను పైకి లాక్కుంటూనే నడుముని కవర్ చేసుకుంటుంది. ఆమె వెనక్కి తిరగగానే డీప్ నెక్ బ్లౌజులోంచి నున్నని వీపు మొదలు స్ట్రక్చర్ మొత్తం ఫుల్గా ఎక్స్పోజ్ అయ్యి బ్యాక్ నుంచి కనబడుతున్న అందాలు అతని కనులకు విందు చేస్తుంటే మైండ్ మళ్ళీ చెదురుతుంది. డౌట్ లేదు, ఇది తెలియక చేస్తుందో తెలిసి చేస్తుందో తెలియదు కానీ నన్ను టెంప్ట్ చేసి టెస్ట్ చేయడానికి నా చేత ప్రామిస్ చేయించి నన్ను లాక్ చేసింది అనుకుంటూ ఒక్క ఊదుటున ఆమెని వెనక నుంచి బలంగా హత్తుకున్నాడు. అనుకోని ఆ సంఘటనకు ఆమె చేతిలో ఉన్న కుర్చీలు ఒక్కసారిగా నేలను చేరాయి. ఆమె అనాచ్ఛాదిత నడుము మీద బిగుసుకున్న అతని చేతులకు తెల్లని నడుము మందారంలా మారింది.